హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక 10 సెంటెన్సెస్ లో మనం సింపుల్ గా ప్రెసెంట్ టెన్స్ లో అనేది ఇక్కడ ఇంగ్లీష్ లో రాస్తున్నాను. ఈ సెంటెన్స్ కి హిందీ టు తెలుగు, హిందీ తెలుగు ఎలా రాసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ లాస్ట్ ఒక 3-4 వీడియోస్ సింపుల్ గా ఇలా కొన్ని సెంటెన్సెస్ నేను చెప్పున్నాను. అవి ప్రాక్టీస్ చేస్తూ కొంచెం లేట్ అయింది మధ్యలో వీడియో పోస్ట్ చేయడానికి. అవి ప్రాక్టీస్ చేస్తూ వీటిని కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే వరుసగా నేను చెప్పేవి హిందీ అనేది ఇంట్లో కూర్చొని చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక చదువుకోవాలనుకునే పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. 10th క్లాస్కి రాబోయే పిల్లలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఏంటంటే 10th క్లాస్లో హిందీలో మార్క్స్ తగ్గిపోతాయి, ఇలా భయం చాలా మందికి ఉంటాయి కదా. ఇలా సింపుల్గా ఇవి నేర్చుకున్నామంటే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ వన్, వేలు గోస్ టు ద స్కూల్ హౌస్. వేలు గోస్ టు ద హౌస్ అంటే ఏంటి? వేలు ఇంటికి వెళ్ళుచున్నాడు. వేలు ఇంటికి వెళ్ళుచున్నాడు. ఇంటికి అంటే ఏంటి? ఘర్ జాతా హై. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో గోస్ అంటే ఏంటి? ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో ఉందని అర్థమైపోతుంది. జాతా, తా అని వచ్చేది ఎక్కడ వస్తుంది? ఈ తా అనేది ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ లోనే వస్తుంది. వేలు ఘర్ జాతా హై అంటే వేలు ఇంటికి వెళ్ళుచున్నాడు. ఎప్పుడైనా తా, తే, తి ఇలాంటివన్నీ కూడా అంటే ఒత్తు తా కాదు, మళ్ళీ ఇది తా. ఈ తా వచ్చేది ప్రెసెంట్ టెన్స్. అదే ఒత్తు తా అయితే ఫాస్ట్ టెన్స్ కి వస్తుంది. సింపుల్ టెక్నిక్స్ అనమాట. ఇవి తెలుసుకుంటే చాలా సెంటెన్స్ అసలు మనకు ప్రెసెంట్ టెన్స్ లో ఉందా, పాస్ట్ టెన్స్ లో ఉందా, ఫ్యూచర్ లో ఉందా అని చెప్పేయచ్చు. ఇక్కడ ఫ్యూచర్ లో ఉండాలంటే ఏంటి? ఏగా, ఏగే, ఓగా, ఓగే ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. అవి కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో కూడా చెప్తాను, అలా దేని గురించి అయినా. మనం లాస్ట్ వీడియోస్ కూడా 2 వీడియోస్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి తెలుసుకున్నాము. ఇది కూడా ప్రెసెంట్ టెన్స్ దే. వేలు గోస్ టు ద హౌస్, వేలు ఘర్ జాతా హై. దిస్ బాయ్ రీడ్ హిందీ. దిస్ బాయ్ రీడ్ హిందీ అంటే ఏంటి? దిస్ బాయ్ అంటే ఏంటి? యహ్ లడకా, యహ్ లడకా హిందీ పడతా హై. హిందీ పడతా హై అంటే ఈ బాలుడు హిందీ చదువుచున్నాడు. ఈ బాలుడు హిందీ చదువుచున్నాడు. యహ లడక అంటే ఈ బాలుడు హిందీ చదువుచున్నాడు. ఇవన్నీ కూడా ఇలా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ వన్, వాట్ డూ యూ డూ. వాట్ డూ యూ డూ. వాట్ డూ యూ డూ అంటే ఏంటి? నువ్వేం చేస్తున్నావు, నువ్వేమి చేయుచున్నావు. వాట్ డూ యూ డూ. ఇక్కడ సబ్జెక్ట్ ఏది? తుమ్. వాట్ అంటే ఏంటి? క్యా. తుమ్ వస్తే ఏం రావాలి? హో రావాలి. ఇక్కడ డూ అంటే ఏంటి? కర్తే అంటే ఏంటి? ఇక్కడ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనమాట. తుమ్ క్యా కర్తే హో. నీవు ఏమి చేయుచున్నావు. నీవు ఏమి చేయుచున్నావు. తుమ్ క్యా కర్తే హో. నీవు ఏమి చేయుచున్నావు. నెక్స్ట్ వన్, సీత సింగ్స్ ద సాంగ్. సీత సింగ్స్ ద సాంగ్ అంటే ఏంటి? సీత పాట పాడుచున్నది. సీత పాట పాడుచున్నది. సీత గానా గాతి హై. సీత గానా గాతి హై అంటే సీత పాట పాడుచున్నది. పాట పాడుచున్నది. నెక్స్ట్ వన్, 5th వన్, మీనా స్టిచెస్ ద క్లాత్. మీనా స్టిచెస్ ద క్లాత్ అంటే ఏంటి? మీనా క్లాత్ అంటే క్లాత్ ని, బట్టలని కుట్టుచున్నది. మీనా బట్టలు కుట్టుచున్నది. మీనా కపడి, మీనా కపడా, కపడా
కుట్టడాన్ని ఏమంటారు? సీతి హై. సీతి హై అంటే మీనా బట్టలు కుట్టుచున్నది. బట్టలు కుట్టుచున్నది. మీనా అంటే ఇది కూడా ప్రెసెంట్ టెన్స్. మీనా సీతి హై. ఇక్కడ చూడండి ప్రతి వెర్బ్ కి తాతేతీలు వచ్చాయన్నమాట. మీనా కపడా సీతి హై. మీనా బట్టలు కుట్టుచున్నది. మీనా స్టిచెస్ ద క్లాత్. 6th వన్, ఐ గో టు స్కూల్. ఐ గో టు స్కూల్ అంటే ఏంటి? నేను స్కూల్కి వెళ్ళుచున్నాను. ఐ గో టు స్కూల్. మై పాఠశాల జాతా హూ. మై పాఠశాల జాతా హూ అంటే నేను స్కూల్కి వెళ్ళుచున్నాను, లేదా నేను బడికి లేదా పాఠశాలకు. పాఠశాలకు మనం స్పష్టంగా వాక్యం నీట్గా ఉండాలంటే పాఠశాలకు అని రాయాలి. పాఠశాలకు వెళ్ళుచున్నాను. నెక్స్ట్ వన్, వాట్ డూ యు రైట్. వాట్ డూ యు రైట్ అంటే ఏంటి? నీవేమి వ్రాయిచున్నావు? తుమ్ క్యా లిఖతే హో. వాట్ డూ యు రైట్. యు అంటే ఏంటి? తుమ్. వాట్ మీన్స్ క్యా, రైట్ మీన్స్ లిక్. కానీ ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి తా అనేది యూజ్ చేయాలి. అది ఇక్కడ తుమ్ వచ్చింది కాబట్టి లిఖతే. తుమ్ వస్తే ఏం రావాలి? హో. తుమ్ క్యా లిఖతే హో. నీవు ఏమి వ్రాయిచున్నావు. నీవు ఏమి వ్రాయిచున్నావు. నెక్స్ట్ వన్, బ్యాగ్స్ ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్. బ్యాగ్స్ బ్యాగ్స్ కాదు, బాయ్స్ అని పోయి బ్యాగ్స్ అన్నాను. బాయ్స్ ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్. బాయ్స్ అంటే ఎవరు? బాలురు. బాలురు ఎక్కడ ఆడుతున్నారు? మైదానంలో ఆడుకొనుచున్నారు. లడకే. బాయ్స్ అంటే లడకే. ఇన్ ద ప్లే గ్రౌండ్ అంటే मैदान में खेलते हैं. खेलते हैं. లడకే అంటే ప్లూరల్ కాబట్టి హైమ్. బాలురు మైదానములో ఆడుకొనుచున్నారు. ఆడుకొనుచున్నారు. నెక్స్ట్ వన్, 9th వన్, గర్ల్స్ లెర్న్ సింగింగ్. గర్ల్స్ లెర్న్ సింగింగ్ అంటే ఏంటి? గర్ల్స్ అంటే ఎవరు? బాలికలు. ఏం చేస్తున్నారు? పాట నేర్చుకొనుచున్నారు. లెర్న్ సింగింగ్ అంటే పాటలు నేర్చుకుంటూ ఉన్నారు అనమాట. లడకియా. లడకియా गाना सीखती हैं. गाना सीखती हैं. బాలికలు పాట నేర్చుకొనుచున్నారు. బాలికలు పాట నేర్చుకొనుచున్నారు. నెక్స్ట్ వన్, వి హియర్ ద స్టోరీ అంటే ఏంటి? మేము కథ వినుచున్నాము. హమ్. వి అంటే ఏంటి? హమ్. కహానీ. హమ్ కహానీ సున్తే హై. सुनते हैं. हम कहानी सुनते हैं. We hear the story. हम कहानी सुनते हैं. మేము మేము కథ వినుచున్నాము. కథ వినుచున్నాము. మేము కథ వినుచున్నాము. హమ్ కహానీ సున్తే హై. మేము కథ వినుచున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇలాగే 10 సెంటెన్సెస్ నేర్చుకున్నాం ఈరోజు కూడా. వీటిని ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, వాట్ డూ యూ రైట్, తుమ్ క్యా లిఖతే హో అన్నాం. అప్పుడు ఏం చెప్పాలి? మై
కితాబ్ లిఖతీ హూ అలా చెప్పచ్చు. లేదనుకో ఇంకొకటి వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఏంటి, నువ్వెక్కడికి వెళ్తున్నావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు మనం ఏమంటాము, మై పాఠశాల జాతీ హూ, మై పాఠశాల జాతీ హూ. తుమ్ క్యా కర్తే హో, ఇక్కడ చూడండి వాట్ డూ యూ డూ, తుమ్ క్యా కర్తే హో, నీవేం చేయుచున్నావు. ఇదే క్వశ్చన్ ఆన్సర్ చూడండి. నీవు అంటే మై పాఠశాల జాతా హూ, మై పాఠశాల జాతా హూ, లేదా మై బాజార్ జాతా హూ. लड़कियां क्या करती हैं, लड़कियां क्या करते हैं, लड़कियां गाना सीखती हैं. लड़के क्या करते हैं, लड़के मैदान में खेलते हैं. బాలురు మైదానంలో ఆడుకొంచున్నారు. we hear the story అంటే ఏంటి, హమ్ కహానీ సున్తే హై. అలాగే సింపుల్ గా అనమాట. మీనా క్యా కర్తీ హై, మీనా కపడా సీతీ హై, బట్టలు కుట్టుచున్నది. సీత క్యా కర్తీ హై, సీత గానా గాతీ హై. వేలు కహా జాతా హై, వేలు ఘర్ జాతా హై. వేలు లేదా సునీల్ ఇలా మనకు కావాల్సిన పేర్లు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎంతో ఈజీగా ఇలా నేర్చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోస్ లో ఇంకొన్ని సెంటెన్స్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.